వెళ్తాం, అతి త్వరలో వెళ్తాం. ఫ్యామిలీ విషయానికి వస్తే ఎప్పుడైనా మీతో పాటు ఆవిడ కూడా సరదాగా బయటకు వెళ్ళడం, షాపింగ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఆ టైం ఉండదు, చాలా తక్కువ అనమాట బయట పోయేది. వాళ్ళు కూడా సినిమా థియేటర్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటారు, కానీ నేను వెళ్ళను అనమాట. ఓకే. మీరు చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను ఈ మధ్య కాలంలోనే ఎక్కడో విన్నాను 7 లాంగ్వేజెస్ ఆర్ 6 8 లాంగ్వేజ్ మాట్లాడతాను. అమ్మ ఒకటి పెరిగిపోయింది. లేదు 8 మాట్లాడతాను. 8 మాట్లాడుతూ ఉంటారు. అంటే చదువుకోలేదు, తక్కువ చదువుకున్నాను కానీ నాకు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా మాట్లాడుతుంటే నాలో చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీరేమైనా చెప్పారనుకోండి వేరే లాంగ్వేజ్లో, ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఏం తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు, ఓకే దీన్ని చెప్తే మంచినీళ్ళు తీసుకోరా, ఓకే మీరు ఎట్లా చెప్పారు ఆయన మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాస్ గడి పెట్టాడు. సో ఆ మాట నేను క్యాచప్ చేస్తాను అనమాట. ఓకే, అలా నేర్చుకుంటాను నేను. అంత ఫాస్ట్గా నేర్చుకుంటారా? అవును, చూసి నేర్చేసుకోవటం అనేది లేదు, నేను చాలా ఫాస్ట్గా లాంగ్వేజ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కడ పోయినా కూడా మాట్లాడతాను. వాళ్ళకి అర్థమై కాకపోయినా కూడా నేను మరాఠీ కూడా మాట్లాడతా. ఎందుకు సదరన్ స్టేట్స్ అంటే సౌత్లో స్టేట్స్ మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నార్త్ వైపు అంటే ఇప్పుడు నాకంటే ఇడ్లీ వడ ఇష్టం కాబట్టి ఫస్ట్ ఇడ్లీ వడ తింటాను, తర్వాత వడాపావు, మిసల్ పావు తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి పెండింగ్లో పెట్టినాను. కానీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తాం. 100% ఉంది దాంట్లో, ఏ డౌట్ లేదు. 100% ఆలోచన ఉంది. అక్కడ కూడా వెళ్తాము, అక్కడ కూడా చేస్తాము. కానీ ఇదే స్టైల్లో చేద్దాం, వేరే స్టైల్ రాదు. ఇదే స్టైల్లో, ఇదే ఇప్పుడు ఏం చేస్తున్నామో అదే చేస్తాం అక్కడ కూడా. అక్కడ కూడా డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అది అక్కడ కూడా ఏం ఎవరిని రేట్లు పెంచేది అది ఎంత ఏం చేయమన్నమాట. ఏం పాలసీ ఉందో అదే పాలసీ లలిత విల్ ఫాలో. ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏ షోరూమ్ పెట్టినా కూడా అదే ఫాలో చేస్తాము, అదే ఫాలో అవుతాము. ఏ మార్పు రాదు. ఇంకా చాలా షోరూమ్స్ ఇక్కడ రావాలి. ఇంకా మనకు సౌత్లోనే చాలా షోరూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దగ్గర నాకు తెలిసి కరెక్ట్గా లిస్ట్ వేసుకుంటే ఇంకా 100 షోరూమ్లు ఓపెన్ చేసుకోవచ్చు మినిమం. సో శ్రావణ మాసంలో గోల్డ్ రేట్ అసలు ఎలా ఉంటుంది సార్? గోల్డ్ రేట్ లేదు శ్రావణ మాసంలో కాదు, అక్షయ తిథి కాదు. గోల్డ్ రేట్ అనేది మన చేతిలో లేదు, ఇండియా గవర్నమెంట్ చేతిలో లేదు. జస్ట్ 15% మనకి ఇక్కడ ట్యాక్స్ ఉండింది, దాన్ని 9% తగ్గించారు. ఇప్పుడు 6% ఉంది. దానివల్ల మీకు గ్రాముకి 700 రూపాయలు తగ్గింది. సడన్గా నైటే తగ్గింది. అది ఓన్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ అమ్మ చేసిన వల్ల తగ్గింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. అది కానీ తగ్గించకుండా ఉంటే ఈరోజు 80 లక్షలు ఉండేది, గ్రాముకి 8,000 ఉండేది. అండ్ గోల్డ్ స్మగ్లింగ్ అని కూడా జరుగుతుంది. దీనివల్ల మార్కెట్ మీద లేదు మార్కెట్ మీద కాదు, అది ఇప్పుడు జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందో లేకపోతే ఏదో జరుగుతుందని చెప్పి ఇది డ్యూటీ తగ్గించారనమాట. ఆ రీజన్ తగ్గించేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎందుకు తగ్గించారంటే స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ జరగకూడదు, దానివల్లనే వీళ్ళు తగ్గించారనమాట. అదే మెయిన్ రీజన్ నాకు తెలిసి. ఓకే, అంటే స్మగ్లింగ్ జరగకూడదు అని చెప్పేసి దానివల్ల 6% ఇప్పుడు ఉంది. కాబట్టి అది జరిగేదానికి అవకాశం చాలా చాలా తగ్గిపోయింది. కానీ నాకెంత దాని గురించి చాలా డీటెయిల్ తెలియదు అనమాట. కానీ ఓన్లీ రీజన్ వచ్చేసి స్మగ్లింగే. మీ జీరోని చూసిన ఫ్రెండ్స్ నాతోనే తిరుగుతుంటారు. ఇప్పుడు కూడా నాతోనే ట్రావెల్ చేస్తుంటారు, అన్ని ఓపెనింగ్కి వస్తుంటారు. అందరు ఉంటారు, అందరు మీకు తెలిసిన వాళ్ళే. అందరు ఓపెనింగ్కి అందరు అక్కడే ఉంటారు, నా పక్కనే ఉంటారు.